హలో ఆల్ వెల్కమ్ టు ఇన్ఫోటాక్. రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అవ్వడం జరిగింది. వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్ అక్రాస్ ఆల్ ఫార్మాట్స్. టెస్ట్లో కాకపోయినా కూడా స్టిల్ తను టెస్ట్లో ఉన్నాడంటే ఎంతో కొంత ప్రామిసింగ్ చూపిస్తాడు అన్న నమ్మకం ఉంది. బికాస్ ఆఫ్ హిజ్ వైట్ బాల్ ఫామ్ అనుకోవచ్చు. బట్ వైట్ బాల్లో చూపించినంత ప్రామిసింగ్ టెస్ట్ క్రికెట్లో చూపించాడా? సో ఇవన్నీ డిస్కస్ చేసుకుందాం. సో మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని చూడండి. అండ్ రోహిత్ శర్మ ఫస్ట్ ఆఫ్ ఆల్ 2010 నాగ్పూర్లోనే టెస్ట్ డెబ్యూ చేయాల్సి ఉండేది. బట్ తనకి కొంచెం ఆ టైంలో ఇంజ్యూర్ అవ్వడం, ఆ తర్వాత దానికోసం 3 సంవత్సరాలు వేచి ఉండాల్సి వచ్చింది. ఆ 3 సంవత్సరాలు వేచి ఉండే టైంలో తను 2011 వరల్డ్ కప్ కూడా సెలెక్ట్ అవ్వకపోవడం జరిగింది. అండ్ 2011 వరల్డ్ కప్కి తను సెలెక్ట్ అవ్వకపోవడం అనేది చాలా డిసప్పాయింట్మెంట్ గురయ్యాడు. అండ్ ఆ తర్వాత వన్డేలో అప్పుడప్పుడు ఛాన్స్లు వస్తున్నా కూడా డౌన్ ది ఆర్డర్ రావడం వల్ల తన క్యాలిబర్ అనేది పూర్తిగా తెలీదు. బట్ మనం అండర్ 19లో చూసుకున్న, దేశవాళ్ టోర్నీలో చూసుకున్న రోహిత్ శర్మ అనే ఒక ప్లేయర్ ఉన్నాడు. అప్పటికే ఐపీఎల్లో తను బాగా సైన్ అయ్యాడు డక్కన్ చార్జర్స్ టీం తరఫున. అండ్ ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. సో ఐపీఎల్ ద్వారా మనకి బాగా పరిచయం అయ్యాడు. అండ్ 2007 టీ20 వరల్డ్ కప్లో ఉన్నాడు. ఫైనల్లో కూడా మంచిగా కాంట్రిబ్యూట్ చేశాడు. ఇవన్నీ ఉన్నా కూడా తను పూర్తిగా తన క్యాలిబర్ ఇంకా బయటపడే సందర్భం రాలేదు. అండ్ 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో ఎప్పుడైతే వైట్ బాల్లో 50 ఓవర్స్ ఫార్మాట్లో ఎప్పుడైతే ఓపెనర్గా డెబ్యూ అయ్యాడో, అదే ఓపెనర్గా ప్రమోట్ అయ్యాడో, అక్కడ నుంచి తన క్యాలిబర్ అంతా బయటపడింది. అండ్ ఈ ప్రామిసింగ్ అప్పటికి 50 ఓవర్స్ టెస్ట్లు కొంచెం దగ్గరగా చూసేవారు. 50 ఓవర్స్ కొంచెం కంటిన్యూస్గా బాగా ఆడిన ప్లేయర్ని, కన్సిస్టెంట్గా ఆడిన ప్లేయర్ని టెస్ట్లకు ప్రమోట్ చేసేవారు. అప్పట్లో క్రైటీరియా అదే. ఎవరైనా రంజీలు బాగా ఆడితే టెస్ట్లోకి వచ్చేవారు, లేదా 50 ఓవర్స్ కన్సిస్టెంట్గా ఆడితే వాళ్ళకి టెస్ట్లో ఛాన్స్ ఇచ్చేవారు. సో అప్పుడు క్రైటీరియా అది. కాబట్టి మొత్తం 50 ఓవర్స్ చాలా బాగా ఆడుతున్నాడు. అప్పటికే ఒక డబుల్ సెంచరీ చేశాడు. అండ్ సెంచరీస్ ఎడాపెడా చేసుకెళ్ళిపోతున్నాడు. ఇంకా సెంచరీస్ ఒకవైపు ధావన్, ఒకవైపు కోహ్లీ, అండ్ ఒకవైపు రోహిత్ శర్మ అప్రోచ్ అనేది చాలా వేరే లెవెల్లో ఉండేది. ఎందుకంటే స్టార్టింగ్లో చాలా ఇన్నింగ్స్ని స్లోగా కన్స్ట్రక్ట్ చేయడం, ఆ తర్వాత ఒక్కసారి యాక్సిలరేట్ చేసి ఇన్నింగ్స్ని ఇంకా గేర్స్ 1, 2, 3, 4, 5, 6 ఇక్కడ స్పోర్ట్స్ బైక్ ఎలా వెళ్తుందో అలా మార్చడం, ఇవన్నీ చూశాక టెస్ట్ క్రికెట్కి అతను సరిపోతాడని అనిపించింది. అప్పటికి నేను 2013 ఆ టైంకి నేను బీటెక్ చదువుతున్నాను. సో ఆ టైంలో అనుకుండేవాడిని రోహిత్ శర్మ టెస్ట్లోకి రావాలి కదా అని. అప్పుడు అనుకోకుండా సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ కోసం అంటే ఫేర్వెల్ టెస్ట్ సిరీస్ అనేది ఒకటి ఇచ్చేశారు. ఎందుకంటే నేను ఈ 2 మ్యాచ్లు ఆడేసి ఆపేస్తాను, 200 టెస్ట్ మ్యాచ్స్ అయిపోతాయని సచిన్ టెండూల్కర్ బీసీసీఐకి చెప్పడం జరిగింది. సో దానికోసం వెస్టిండీస్ అంటే కొంచెం ఒక విధంగా చెప్పాలంటే కంఫర్టబుల్గా మనం మరీ దెబ్బ అయిపోకుండా ఉండే ఒక టెస్ట్ సిరీస్ కండక్ట్ చేయాలని వెస్టిండీస్ వాళ్ళని ఒప్పించి, వాళ్ళ బోర్డు కూడా అలాగే ఇబ్బందుల్లో ఉంది. సో మీరు వస్తే మీకు కొంచెం డబ్బులు వస్తాయని చెప్పి వెస్టిండీస్ వాళ్ళని ఒప్పించి ఒక టెస్ట్ సిరీస్ అయితే ఇచ్చేయడం జరిగింది. సో పెట్టడం జరిగింది. అండ్ సచిన్ టెండూల్కర్ కోసమే నిజంగా చెప్పాలి అంటే ఇది అప్పటి వరకు ఉన్న న్యూస్, ఇదే ఎగ్జిస్టెన్స్ న్యూస్. సో దాన్ని బేస్ చేసుకున్న చెప్తున్నా. సో ఆ టైంలో రోహిత్ శర్మకి టెస్ట్లో ప్రమోట్ చేశారు టెస్ట్ బ్యాట్స్మెన్గా. బట్ అప్పుడేం తన ఓపెనర్ కాదు, వన్డేలో ఓపెనర్ అయ్యొచ్చు, కానీ టెస్ట్లో ఆల్మోస్ట్ నెంబర్ 6లో ఆడాడు తను. సో నెంబర్ 6లో వచ్చినా కూడా చాలా బాగా 177 కొట్టాడు ఫస్ట్ మ్యాచ్లోనే. అండ్ డబల్ సెంచరీ వస్తుంది అనుకున్నారు. ఎందుకంటే అప్పటికి రోహిత్ శర్మ డబల్ సెంచరీ అనేది కొంచెం క్రేజ్లో నడుస్తుంది. ఎందుకంటే ఆస్ట్రేలియా మీద 209 చిన్నస్వామి స్టేడియంలో చేయడం. సో పక్కాగా టీ20 టెస్ట్లో తనకి ఈజీ. సచిన్ తర్వాత సెహ్వాగ్ తర్వాత రోహిత్ శర్మ చేశాడు. యంగ్ ప్లేయర్ పక్కాగా టెస్ట్లో కూడా చేస్తాడు. అండ్ అగ్రెసివ్ చూస్తున్నాం కాబట్టి అనుకున్నాం. బట్ 177 దగ్గర అవుట్ అయిపోయాడు. అండ్ అది ఇన్నింగ్స్ తేడాతో మనం విజయం సాధించాం. అండ్ ఆ తర్వాత 111 సచిన్ ఫేర్వెల్ టెస్ట్ మ్యాచ్. అండ్ అప్పుడు ఆ సిరీస్లో రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్. ఆ తర్వాత ఆ రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ అది. ఆ 2 తర్వాత మళ్ళీ రోహిత్ శర్మ సెంచరీ చేయడానికి ఆల్మోస్ట్ నియర్లీ 16 టెస్ట్ మ్యాచెస్ పడ్డాయి. సో ఆ మధ్యలో 70 కానీ ఇవి కానీ అయ్యాయి, కానీ 70 అంతా కొట్టాడు. బట్ తన టెస్ట్ టీంలో ప్లేస్ అనేది మాత్రం సుస్థిరం కాదు. ఎందుకంటే తన ఇన్నింగ్స్లు మనం చూసుకుంటే అర్థమైపోతుంది. సో అంత ఇదిగా లేదు, ఆశాజనకంగా లేదు. సో దీంతో టెస్ట్ టీంలో బెంచ్లో ఉండడం, ఒక్కొక్కసారి సెలెక్ట్ అవ్వకపోవడం, ఇవన్నీ జరిగాయి. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ బెంచ్లో ఉండేవాడు, బట్ ప్లేయింగ్ లెవెన్లోకి ఉండేవాడు కాదు. వైట్ బాల్ అయితే మాత్రం ఎక్సలెంట్. వైట్ బాల్ గురించి చెప్పక్కర్లేదు, ది బెస్ట్ బ్యాట్స్మెన్ తను. సో అందులో ఎటువంటి సందేహం లేదు. బట్ రెడ్ బాల్ క్రికెట్కి వచ్చేసరికి మాత్రం మళ్ళీ వన్స్ ఎప్పుడైతే 2019లో తనకి ఓపెనర్గా ప్రమోట్ చేశారు. ఎందుకంటే ఓపెనింగ్ అనేది కొంచెం కరెక్ట్గా సెట్ అవ్వట్లేదు. వన్స్ సెహ్వాగ్ అండ్
ఎప్పుడైతే గంభీర్ వీళ్ళందరూ ఇదైపోయారో, మయాంక్ అగర్వాల్ గానీ, ఇలాంటి చాలామంది వచ్చారు. మురళీ విజయ్ గానీ, ఇలా చాలామంది వచ్చిన శిఖర్ ధావన్ వీళ్ళందరూ వచ్చినా కూడా ఎవరు కూడా పూర్తిగా శిఖర్ ధావన్ ఇన్‌ఫాక్ట్ బానే ఆడినా కూడా, ఆ తర్వాత మయాంక్ అగర్వాల్ కొంచెం బాగా ఆడుతున్నాడు అన్న టైంలో మురళీ విజయ్ ఎప్పుడైతే ఫామ్ పోయాడో, సో రోహిత్ శర్మకు ఓపెనర్‌గా ప్రమోట్ చేస్తే బావుంటదని రోహిత్ శర్మను ఓపెనర్‌గా ప్రమోట్ చేశారు. అండ్ ఓపెనర్‌గా ప్రమోట్ చేశాక మాత్రం చాలా సక్సెస్‌ఫుల్‌గానే దాన్ని నిలబెట్టుకున్నాడనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఏవైతే రోహిత్ శర్మకు 4,300 రన్స్ ఉన్నాయో, ఆల్మోస్ట్ అవి అందులో సగం 3,000 ప్లస్ రన్స్ ఆల్మోస్ట్ 3,500 వరకు కూడా అనుకోవచ్చు మనం. ఓపెనింగ్‌గా ప్రమోట్ అయ్యాకే ఆ రన్స్ అన్ని స్కోర్ చేయడం జరిగింది. అండ్ ఇన్‌ఫాక్ట్ డబుల్ సెంచరీ వచ్చింది. అండ్ వైజాగ్‌లో ఒకే టెస్ట్ మ్యాచ్‌లో 2 సెంచరీస్ చేయడం జరిగింది. అండ్ ర్యాంక్ టర్నర్ అసలు దాని మీద ఆ పిచ్ మీద ఆడడమే కష్టం అన్నట్టు చెన్నైలో 120+ రన్స్ వచ్చాయి. అండ్ ఆ టెస్ట్ మ్యాచ్ సౌత్ ఆఫ్రికాతో గెలవడానికి చాలా ఉపయోగపడింది మనకి. అండ్ నాకు తెలిసినంత వరకు రోహిత్ శర్మ బెస్ట్ నాక్స్ అంటే ఆ 120 చెన్నైలో చేసిందైనా, నెక్స్ట్ నాగ్పూర్‌లో చేసిన సెంచరీ ఒకటి, అండ్ ఓవెల్‌లో చేసిన సెంచరీ ఒకటి. ఈ 3 మాత్రం ఎక్సలెంట్ ఇన్నింగ్స్‌లో అనుకోవచ్చు. అండ్ ఇలాగా 3, 4 చెప్పుకోవడానికే ఉన్నాయి రోహిత్ శర్మవి. ఆఫ్‌కోర్స్ 177, 212 ఇవన్నీ ఉన్నా కూడా అవి కొంచెం కంఫర్టబుల్ పొజిషన్స్‌లో వచ్చాయి. డబుల్ సెంచరీ డెఫినెట్‌గా గ్రేట్ మైల్ స్టోన్ అది. బట్ నాకు తెలిసి ఈ 3 ది బెస్ట్ ఇన్నింగ్స్‌లో. కొన్ని 72 ఒక ఇన్నింగ్స్ ఆడాడు, అది చాలా బాగా ఆడాడు. బట్ ఇంగ్లాండ్‌తో చేసిన ఆ 2 సెంచరీస్ కూడా చాలా బెస్ట్ సెంచరీస్. ఆఫ్‌కోర్స్ వైజాగ్‌లో చేసిన ఆ 2 సెంచరీస్ డెఫినెట్‌లీ ఎలాంటి ప్లేయర్‌కైనా అలాంటి ఒక రికార్డు అనేది ఉండడం చాలా మంచి విషయం. ఒకే టెస్ట్ మ్యాచ్‌లో 2 సెంచరీస్ అనేవి. సో, ఓవరాల్‌గా రోహిత్ శర్మ టెస్ట్‌లో అంటే ఓపెనర్‌గా ప్రమోట్ అయ్యాక తన క్యాలిబర్ ఏదో దానికి తగ్గట్టే ఆడాడు. బట్ అప్పటికే ఆల్మోస్ట్ తన ఏజ్ ఎక్కువైపోవడం ఇవన్నీ జరిగిపోయాయి. తను 2019 అనేసరికి అప్పటికి ఆల్మోస్ట్ తనకి 33, 32 ఇయర్స్. సో, ఆ టైంకి ఆల్మోస్ట్ టెస్ట్‌లో ఒకప్పుడైతే టెస్ట్ రిటైర్మెంట్ ఏజ్ టైమ్. బట్ రోహిత్ శర్మ కొంచెం మనిషి అలా కనిపించినా మెంటల్లీ ఫిట్ అండ్ ఫిజికల్లీ కూడా ఫిట్టే. బట్ మనిషి అలా కనిపించడం ఫిట్‌గా ఉన్నట్టు. బట్ సో, దానివల్ల ఈ 4 ఇయర్స్ నెట్టుకొని వచ్చాడు గానీ, ఇప్పుడు ఎప్పుడైతే ఆస్ట్రేలియాతో సిరీస్ ఓటమి అండ్ న్యూజిలాండ్‌తో ముఖ్యంగా హోమ్‌లో 3-0 వైట్ వాష్ అనేది కొంచెం బాగా ఎక్కువ ఇబ్బంది పెట్టింది. అండ్ ఏవైతే ఈ 3x2 6 అండ్ అక్కడ ఆస్ట్రేలియాలో 4 టెస్ట్ మ్యాచెస్‌లో 8. సో, ఈ 14 ఇన్నింగ్స్‌లో కూడా రోహిత్ శర్మ ఆల్మోస్ట్ కాంట్రిబ్యూషన్ అనేది డబుల్ ఫిగర్‌కే చేరుకోలేదు ఏ ఇన్నింగ్స్‌లో కూడా. ఒక ఇన్నింగ్స్‌లో 30 వచ్చినట్టుంది. సో, ఇవనేవి రోహిత్ శర్మ ఈ రిటైర్మెంట్ తీసుకోవడానికి కొంచెం ఎక్కువ అంటే ఇవే రీజన్స్ తను దృష్టిలో పెట్టుకునే రిటైర్మెంట్ ప్రకటించి ఉండొచ్చు. బట్ ఇంగ్లాండ్ సీరీస్‌కైతే తనుంటాడు అన్నట్టుగానే అందరూ చెప్పారు. సో, మేబీ అక్కడ మేనేజ్‌మెంట్ నుంచి వచ్చిందా న్యూసు, అంటే నిన్ను కన్సిడర్ చేయట్లేదు. సో, నువ్వు తప్పుకుంటే బెటరు. నువ్వు ఆల్రెడీ T20 వరల్డ్ కప్ ఇచ్చిన కెప్టెన్‌వి. నెక్స్ట్ రీసెంట్‌గా ఛాంపియన్స్ ట్రోఫీ ఇచ్చిన కెప్టెన్‌వి. సో, సెలెక్ట్ చేయలేదు అనే కంటే నువ్వే రిటైర్ చేస్తే బెటర్ అని చెప్పారా? లేదా రోహిత్ శర్మ తను ఇవన్నీ ఆలోచించుకున్నాడు. ఎందుకంటే తను ఐపీఎల్‌లో కూడా ముంబైతో ఆడిన మ్యాచ్‌ల్లో తను ఉంటున్నాడో లేకపోతే టీమ్ మేనేజ్‌మెంట్ ఉంచుతున్నాడో తెలీదు కానీ ఇంపాక్ట్ సబ్‌గా ఓన్లీ బ్యాటింగే చేస్తున్నాడు. సో, టెస్ట్‌ల్లో 5 డేసు కెప్టెన్సీ చేస్తూ, ఫీల్డింగ్ చేస్తూ, ఇన్ని టాక్టిక్స్ వర్కౌట్ చేస్తూ బ్యాటింగ్ కూడా చేయగలనా లేదా అన్న డౌట్‌లో రిటైర్మెంట్ ఇచ్చాడో తెలీదు కానీ రిటైర్మెంట్ అయితే May 7, 2025 నుంచి రోహిత్ శర్మ టెస్ట్‌లకి రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. అండ్ T20 వరల్డ్ కప్ కొట్టగానే T20s కూడా రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. వన్‌డేల్లో కంటిన్యూ అవుతానంటున్నాడు. సో, మేబీ వన్‌డేలు 2027 వరకు తను ఏమైనా మైండ్‌లో పెట్టుకున్నాడా లేదా అనేది ఎప్పుడైనా వన్‌డే మ్యాచెస్ అవుతున్నప్పుడే మనం చూడాలి. బట్ వన్‌డే మ్యాచెస్ చాలా తక్కువ కాబట్టి దాని గురించి మనం అసలు ఇప్పుడు డిస్కస్ చేసుకొని వేస్ట్. బట్ తన కెప్టెన్‌గా ఎప్పుడైతే విరాట్ కోహ్లీ వదిలేసుకున్నాడో, అప్పుడు రోహిత్ శర్మ ఎప్పుడైతే కెప్టెన్‌గా అయ్యాడో, అప్పుడు నుంచి నాకు తెలిసి 24 టెస్ట్ మ్యాచెస్‌కి 12 విన్స్ అండ్ 9 లాసెస్, 3 డ్రా. సో, ఓకే. 60-59 అనుకోవచ్చు. సో, ఓవరాల్‌గా అయితే రోహిత్ శర్మ టెస్ట్ కెరీర్ తనకున్న క్యాలిబర్‌కి తగ్గట్టు అయితే అవ్వలేదు. బట్ తన ఆ బ్లూమ్ ఏదైతే ఉందో అది కొంచెం ఇండియన్ టీమ్‌కి వర్కౌట్ అయింది కొన్ని విధాలుగా. బట్ ఓవరాల్‌గా తన వైట్ బాల్ ఫామ్‌ని బేస్ చేసుకొని చూసుకుంటే టెస్ట్ క్రికెట్‌లో తను అట్‌లీస్ట్ 7,000-9,000, 10,000 రన్స్ కూడా చేయొచ్చు. బట్ తన లేట్ ఎంట్రీ ఇవన్నీ అవ్వడం వలన అట్‌లీస్ట్ 7,000-8,000 రన్స్ అయితే చేసే కెపాసిటీ ఉండేది. బట్ అది ఒక 5 ఇయర్స్ చూపించలేకపోవడం, 2013-19 వరకు కరెక్ట్‌గా ఆడకపోవడం, ఆ ఫస్ట్ 2 టెస్ట్ మ్యాచెస్ పక్కన పెడితే ఇవన్నీ ఇదవ్వడం వల్ల రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌లో ఓకే జనరేషన్ బ్యాట్స్‌మెన్ అంటే ఈ
ఒక టైం పీరియడ్‌లో బెస్ట్ బ్యాట్స్‌మెనే తప్ప టెస్ట్ క్రికెట్ మొత్తానికి తనేం పెద్ద ఇంపాక్ట్ అయితే చూపించడం లేదు. బట్ స్టిల్ వైట్ బాల్ ఫార్మ్ దృష్ట్యా టెస్ట్ క్రికెట్‌లో కూడా తనకు ఆ స్టార్డమ్ రావడం జరిగింది. అండ్ టెస్ట్ క్రికెట్‌లో అపోనెంట్ రోహిత్ శర్మని అలా చూడడం జరిగింది బికాస్ ఆఫ్ వైట్ బాల్ ఫార్మ్. ఆ వైట్ బాల్‌లో తన అప్రోచ్ గాని అవన్నీ చూసి టెస్ట్ క్రికెట్‌లో రోహిత్ శర్మ కోసం చూసి జడవడం అయితే జరిగింది. అది ఎటువంటి సందేహం లేదు. బట్ ఈ లాస్ట్ ఫేజ్ ఆఫ్ 2-3 టెస్ట్ సీరీస్‌లు కాదు. బిఫోర్. సో, ఓవరాల్‌గా కంగ్రాచ్యులేషన్స్ రోహిత్ శర్మ. మంచి టెస్ట్ కెరీరే రోహిత్ శర్మది. అందులో ఎటువంటి సందేహం లేదు. అంటే తను ఓవరాల్ కెరీర్ చూసుకుంటే ఓకే. తనకున్న ఒడిదుడుకులు అవన్నీ టెస్ట్ క్రికెట్‌లో చూసుకుంటే లాస్ట్‌లో అయితే మాత్రం బానే అప్రోచ్ అయ్యాడు తన బ్యాటింగ్‌తో. ఓవరాల్‌గా వన్‌డేల్లో మేబీ 2027 వరకు ఉంటాడేమో ఆశిద్దాం. అంతవరకు రోహిత్ శర్మ టెస్ట్ కెరీర్ కోసం మీకేమనిపిస్తుందన్నది కామెంట్ చేయండి. థాంక్ యూ. బాయ్.